చావా సినిమాను తప్పకుండా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నూతన విద్యా విధానాన్ని తీసుకువస్తే తెలంగాణలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరు అయ్యి ఇలా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులది బిచ్చపు బతుకు అయింది. దీనికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని బిల్లులు పెండింగ్లో పెట్టి హరిగోస పెడుతున్నారు. మీకోసం కొట్లాడుతున్నది బీజేపీ పార్టీ మాత్రమే. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. టీఎన్జీఓ నాయకులని బెదిరించిన చరిత్ర కేసీఆర్ది. పీఆర్సీ అమలుకు డిఏలు ఇవ్వడానికి పైసలు లేని పరిస్థితి ప్రభుత్వంది. కాంగ్రెస్లో బడా కాంట్రాక్టులే మంత్రులు కమిషన్లు ఇస్తేనే బిల్లులు వస్తాయి. 317 జీవో కోసం కొట్లాడింది మేమే. మీకోసం కొట్లాడితే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓట్లు వేశారు అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కులగణన చేసి ముస్లింలను తీసుకువచ్చి బీసీలలో కలిపారు. రాబోయే రోజులలో ఎవరి సమాజం ఆలోచించండి. కులగణనలో జనాభాని కావాలని తగ్గించి చూపారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది 32% మాత్రమే. మిగతాది ముస్లింలకే దక్కుతుంది. ముస్లింలను తీసుకువచ్చి బీసీలలో కలపడం ఏమిటి? రంజాన్కి ముస్లింలకు వెలుసుబాటు ఇచ్చారు. కానీ అయ్యప్ప, హనుమాన్, దుర్గా దీక్షా పరులకి ఎందుకు వెలుసుబాటు ఇవ్వడం లేదు? కాంగ్రెస్ నాయకులలో హిందుత్వ రక్తం లేదా? ఎందుకు ప్రశ్నించడం లేదు అని బండి సంజయ్ ప్రశ్నించారు.